ఓం 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 మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం క్రతుస్థ యజతాం భర్తామరజ్యోతిషా లోకానాం ప్రళయోద్భవ స్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనేక కిరణత్రైలోక్యదీపో రవిః ఓం ఐం హ్రీం క్లీం సరస్వతీ భగవత్యై నమః. ఈరోజు మనము సింహము, కన్య, తుల, వృశ్చికము చెప్పుకుందాం. సమయం కానీ మనకి అను ఇంకా ఉంటే ధనస్సు కూడా చెప్పుకుందాం. ఇంతవరకు మనం చెప్పుకునేవి మేషము, వృషభము, మిథునము, కర్కాటకం చెప్పుకున్నాం. సింహము జూలై 22 నుంచి ఆగస్టు 21 వరకు సూర్యుడు సింహరాశిలోను ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఆ సమయంలోనూ సింహరాశుల సింహరాశులకు లక్షణాలు ఏంటో మనం చెప్పుకోబోతున్నాం. అది బేసి రాశి, స్థిర రాశి, అగ్నితత్వ రాశి, దాని అధిపతి సూర్యుడు, దాని తనుక గుర్తు సింహము. దానికి మనకి ఏకీకరించిన ఒక రకమైన ధ్యానం నృసింహమూర్తిని ధ్యానం చేసుకోమని చెప్పి ఇచ్చారు. నృసింహమూర్తి హిరణ్యాక్షుణ్ణి తన తలుక గోడతోని చీల్చినట్లుగా ధ్యానం చేసుకోవాలి. అలాగే అరణ్య పర్వతమున శిఖరం మీద నుంచి సింహం గర్జిస్తున్నట్లుగా మనల్ని ధ్యానం చేసుకోమని చెప్పి కూడా చెప్పారు. వీటి తలుక మంచి లక్షణాలు ఏంటంటే అభిమానము, పట్టుదల, ఆదర్శము, కుతూహలం, నమ్మకం, చురుకుదనము, ఆపేక్ష, శారీరక బలము, మనోబలము. మనోబలంతో పాటు వీళ్ళకి నిగ్రహం కూడా అవసరము. వీళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి
ఇబ్బందులు ఉన్నా సరే మిగిలిన వాళ్ళందరికీ సహాయం చేయాలని చెప్పి చాలా ఆతృతతో ఉంటారు. ఎలాగైతే సూర్యుడు తన కిరణాలని పంచిపెడుతూ ఉంటాడు, వీళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాలను కూడా వీళ్ళు పంచిపెట్టడానికని ఎక్కువసేపు ఇతరుల గురించి చాలా కష్టపడుతుంటారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఇబ్బందుల కన్నా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా ఇబ్బందిగానే ఉన్నా, లేకపోతే ఆరోగ్య పరిస్థితులు బాగుండకపోయినా, లేకపోతే ఎవరైనా సరే హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి సహాయం చేయాలన్నా చాలా ముందుకొచ్చి వీళ్ళు సహాయం చేస్తారు. చేసేటప్పుడు కూడా నమ్మకము కూడా ఉంటుంది. వీళ్ళకి నమ్మి మనం పనులు అప్పచెప్పచ్చు. ముఖ్యంగా స్థిర రాశి వాళ్ళు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వేష రాశి, స్థిర రాశి, అద్భుతత్వ రాశి, అవి గుర్తుపెట్టుకోవాలి. అంటే వాటితోనే సగం మనకి వాళ్ళ స్వభావాలు తెలిసిపోతాయి. అలాగే మనోబలం, ఏదైనా సరే పని చేద్దాం అనుకుంటే వాళ్ళు మిగిలిన వాళ్ళందరికీ ధైర్యం చెప్పి వాళ్ళు మనోనిబ్బరంగా ఉండి అందరికీ ధైర్యాన్ని చెప్తారు. అలాగే ఈ మనోబలంతో పాటు నిగ్రహం కూడా అవసరం. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి అనే దాని గురించి కూడా కొంచెం వీళ్ళు ఆలోచించుకోవాలి. అంటే ఒక రకమైన ఉత్సాహం ఉండడం వల్ల ఒకప్పుడు కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంటారు. ఆ సమయంలో కొంచెం నిగ్రహం అవసరం. ఇతరులు సుఖపడదురు వీళ్ళు దాంట్లోని వీళ్ళ అంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నా పైకి తెలియనివ్వకుండా మిగిలిన వాళ్ళ గురించి ఎక్కువ పాటుపడుతుంటారు. భావ తీవ్రత, అంటే ఒక విషయం చెప్పదలుచుకుంటే కొంచెం ఆ విషయాన్ని గట్టిగా నొక్కి చెప్తారు. వీరి ప్రజ్ఞ సునిశ్చితమైనది, అతి వేగంగా పనిచేస్తుంది. అందువలన చాలామందికి చాలా రకమైన సలహాలు, అలాగే వీళ్ళు వైద్యం కానీ చేసినట్లయితే త్వరగా వీళ్ళకి స్వస్థత చేకూరడానికి ఇతరుల రోగులకు స్వస్థత చేకూరుతుంది. ఎందుకంటే ముఖ్యంగా సూర్యుని యొక్క తేజస్సు వీళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి, సూర్యుడి గ్రహాలకి రాజు కాబట్టి, అలాగే అడవికి రాజు సింహం కాబట్టి మునులు అంటే ఋషులు దర్శనం చేసి ఈ రాశికి ఆ విధంగా తెలియజేశారు. అలాగే వీళ్ళలోని మనం కొంచెం జాగ్రత్తగా సర్దుకోవాల్సిన అంటే వీళ్ళ ప్రవర్తనలోని కొన్ని కొన్ని సమయాల్లోని చేసుకోవాల్సిన అంటే ప్రథమ కోపం. వీళ్ళ కోపం వస్తే వెంటనే అరిచేస్తారు, ఇంకా వెనక ముందు చూడరు. ఎంతమంది అక్కడ ఎవరున్నారు ఏంటి అనేది మనకి చూడరు, వాళ్ళు అరుస్తారు. కానీ వెంటనే శాంతిస్తారు. తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. వెంటనే నేను ఎందుకు దెబ్బలాడావా అని చెప్పి పాపం వాళ్ళని బతిమాలుతారు. ఆ ఆవేశం ఇది కూడా కొంచెం ఎక్కువ. ఎక్కువ మందికి ఎక్కువ మందిని వీళ్ళకి దృష్టి కానరు. అంటే వీళ్ళకి ఎందుకంటే మేము చాలా ఉన్నతమైన వాళ్ళవి అని చెప్పి ఒక ఇది ఉంటుంది. అందురించి చిన్న చిన్న పిల్లలు అంటే తనకు తక్కువగా ఉన్న వాళ్ళు ఎవరును తన దృష్టికి ఆనరు. ఇది కొంచెం మనం జాగ్రత్తగా ఈ రాశిలో పుట్టిన వాళ్ళు అది సర్దుకోవాలి. ఉద్యోగాది జీవనోపాధి మార్గంలో దెబ్బలు తింటారు. అంటే వీళ్ళెవరికీ పై ఆఫీసర్లు ఉండకూడదు. ఉంటే ఆ ఆఫీసర్తో ఎప్పుడు గొడవలు ఉంటాయి. అలాగే వీళ్ళు వృత్తి వ్యాపారాల గురించి చేసినట్లయితే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, కానీ ఆ విషయంలో జాగ్రత్త చేయకపోతే మటుకు దెబ్బలు తింటారు. చిన్నప్పుడు తండ్రి అంటే
తండ్రితో పడదు. అలాగే వార్ధక్యాలను పెద్ద కొడుకుతోని పడదు. ఎందువల్లంటే వీళ్ళకి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చెప్తే అంటే ఇలా కాదు ఇలాగని చెప్తే వీళ్ళకి ఒక రకంగా నమ్మబుద్ధి కాదు. నాకు తెలిసినట్లుగా వాళ్ళకెవరికీ తెలీదని చెప్పి. అలాగే ఇంట్లోని వార్ధక్యం వచ్చిన తర్వాత అంటే ముసలితనం వచ్చిన తర్వాత పెద్ద కొడుకు ఇలా కాదు మీరు ఇలాగే చేయాలి, ఇంట్లోనే కూర్చోవాలనుకుంటే వెంటనే పెద్ద కొడుకుతోని పోట్లాట వస్తుంది. అందుగురించి ఈ విషయంలోని కొంచెం సర్దుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే సింహరాశి మొత్తం మీద ఇతరులకి ఏమైనా చాలా సహాయ సహకారాలు, అలాగే ప్రాణానికి ప్రాణం అడ్డుపెట్టి మనకి రక్షించడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే చురుకుదనం కూడా బాగుంటుంది. నెక్స్ట్ కన్యా రాశి వాళ్ళు. కన్యా రాశి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 21 వరకు కన్యా రాశిలోని సూర్యుడు సంచరిస్తూ ఉంటాడు. ఆ రాశిలోని గుర్తెమును మనకి ఎలాగైతే ఉందో ఆ విధంగాను. తర్వాత ఎం రాశి దానికి నాట్ వేయడం. సరి రాశి ద్విస్వభావ రాశి, భూతత్వపు రాశి. దాని తాలూకా అధిపతి బుధుడు. దాని తాలూకా గుర్తు ఒక కన్య, అంటే వివాహం కాని స్త్రీ కన్య ఒక చేతిలో దీపం, ఒక చేతిలో ధాన్యపు గింజలు పట్టుకున్నట్లుగా మనము చూస్తాం. అంటే చాలా చాలా మనకందరికీ ఉత్తమోత్తమైన ఒక రకమైన ముఖ్యమైన రాశి. అంటే మనకి వెలుగునిచ్చేది, అలాగే మనకి ఆహారం ఇచ్చే ఒకనొక రాశి కన్యా రాశి. ఎందుకంటే అది భూతత్వ రాశి కూడా. మాస్టర్ గారు మనకి ఇచ్చింది ఏంటంటే వినాయకుడిని ఎత్తుకొని పార్వతీదేవి వినాయకుడికి కుడుములు తినిపిస్తున్నట్లుగా ధ్యానం చేసుకోమని చెప్పారు. ఎందుకంటే ఆ సమయం వచ్చేసరికల్లా వినాయక చవితి కూడా వస్తుంది. ఆ సమయంలో భాద్రపద మాసం వస్తుంది. అంటే ప్రకృతి మాత మనకి ఆహారం ఇస్తుందని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశికి చాలా ముఖ్యమైన లక్షణాలు వాత్సల్యము, అభిమానం, బంధు ప్రేమ, ఇతరుల గురించి బాగా ప్రాకులాడుట, ఇవన్నీ ఒక ఎత్తు. ఇతరులు గుర్తించాలని కోరట. వీళ్ళు చేసే పనులన్నిటినీ మనల్ని ఎవరు గుర్తించట్లేదు అని చెప్పి లోపల ఒక రకమైన చిన్న పెరుగుతనం ఉంటుంది. కానీ ఈ వ్యక్తులని వెళ్ళి చాలా చక్కగా పనిచేస్తున్నారు, మీరు ఈ విధంగా పనిచేసినట్లయితే 10 మందికి పనికొస్తుందని చెప్పి మనము ఒక రకమైన ధైర్యము, ఉత్సాహం కానీ వాళ్ళకి ఇచ్చినట్లయితే చాలా పనిచేసి పెడతారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక భూతత్వ రాశి, అదేంటంటే వృషభరాశి. వాళ్ళకి అక్కర్లేదు, కానీ వీళ్ళకి కావాలి. అలాగే స్వజనము, స్వస్థానము, స్వదేశము. వీళ్ళకి ఎప్పుడూను చుట్టూ జనాలు ఉండాలి. అలాగే ఏ దేశం, ఏ గ్రామంలో అయితే పుట్టారో ఆ గ్రామంలోనూ, లేకపోతే ఆ
పట్టణంలోనూ ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే స్వదేశము, విదేశాలకు వెళ్ళాలంటే మటుకు వీళ్ళకి ఒక రకమైన పిరికితనం ఉంటుంది. కానీ స్వదేశం మీద మటుకు చాలా ఆపేక్ష, ఆప్యాయత, అలాగే అనురాగం ఉంటాయన్నమాట. కానీ మాతృభూమి అంటే అంత చాలా ఇష్టం. గృహ సౌఖ్యము అంటే వీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మటుకు చక్కగా అన్నీ అమరతాయి. అంటే వీళ్ళు అన్ని జాగ్రత్తగా చూస్తారు. ధనాదాయం వీళ్ళకి ఆదాయం కూడా బాగుంటుంది చక్కగా చేసుకునేట్లయితే. అంటే వీళ్ళకి ఒక రకమైన ఇది ఉంటుంది. అది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. నిర్ణయం తీసుకొని లేకపోవట. ఏ పనైనా సరే చేయాలనుకుంటే, ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటే 10 మందిని అడుగుతారు. ఆ 10 మందిని అడిగి అంటే వీళ్ళు గాని స్వతంత్రంగా గాని ఈ సింహరాశి వాళ్ళు స్వతంత్రంగా చేసుకుని వెళ్ళిపోతారు. ఈ కన్యారాశి వాళ్ళు మటుకు నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఎవరినో ఒకరిని అడుగుతారు. అడిగి 10 మందిని అడుగుతారు. 10 మంది 10 రకాలుగా చెప్పేసరికల్లా మళ్ళీ అతిగా ఆలోచిస్తారు. అంటే ఈ పని చేయాలో చేయక్కర్లేదా? ఏ కొంతమంది ఈ విధంగా చెప్పారు. కొంతమంది ఈ విధంగా వద్దన్నారు అని చెప్పి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు. చెడ్డగా తలుచుట. ఏదైనా సరే ఇబ్బంది పడుతారేమో, అంటే వాళ్ళకేదైనా ఆపదొస్తుందేమో, అంటే ఎవరికైనా సరే ఉన్నారనుకోండి, బంధుమిత్రులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఎవరికో ఒంట్లో బాగోలేదనుకోండి, ఏమైనా ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి వీళ్ళకి ఒక రకంగా ఆతృత ఉంటుంది. జాలి పడుట. వీళ్ళేమో చాలా అంటే జాలి పడడం అనేది ఒక రకమైన మంచిదే కానీ, అవసర విషయాల్లోని, అనవసర విషయాల్లోని కూడా జాలి పడడం వలన ఒక రకమైన ఇతరులకి చికాకు కనిపిస్తుంది. తప్పులు చేసినను కప్పిపుచ్చుకుంటూ చిక్కులు పడతారు. ఒకవేళ కానీ వీళ్ళు కానీ తప్పులు చేశారనుకుంటే ఏదో సమయంలోనే దొరికిపోతారు. ఆ దొరికిపోవడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి అని చెప్పి ఇంకొక తప్పు చేయడానికి అవకాశం వీళ్ళు చేస్తూ ఉంటారు. అందుగురించి ఈ ఒక్క విషయంలో మటుకు ఈ కన్యారాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మిన వారు ద్రోహం చేయుదురు. ఇది మనం జాగ్రత్తగా చూసుకునేట్లయితే ఎవరైతే వాళ్ళతో పాటు కూడా ఉండి వాళ్ళ తాలూకా బాగోగులు చూస్తూ ఉంటారో వాళ్ళ ఎవరినై వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో ఆ నమ్మిన వాళ్ళు ఒకానొక వ్యక్తి మటుకు వీళ్ళకి ద్రోహం చేస్తారు. ఇది మటుకు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు గమనించుకోవాలి. అంటే ఎందుకంటే వీళ్ళకి ఇది 6వ రాశి. ఈ 6వ రాశి తాలూకా లక్షణాలు ఇంకో విధంగా చెప్తాను. కానీ అందులో తన దగ్గర పనిచేసే వాళ్ళ తాలూకా విషయాల్లోని వీళ్ళు అతిగా నమ్మడంని, ఆ అతిగా నమ్మి వాళ్ళకేమో కొన్ని విషయాలు చెప్పినప్పుడు వాళ్ళేమోను వీళ్ళ మీద ఒకానొక అధికారం చెలాయించి వీళ్ళని నొక్కిపెడతారు. నొక్కిపెట్టి వాళ్ళ పనులు చేయించుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు వీళ్ళు. అది కొంచెం జాగ్రత్తగా వీళ్ళ విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ మనకి తులారాశి. తులారాశి వాళ్ళు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 22 వరకు జన్మించిన వాళ్ళందరూ తులారాశికి సంబంధించిన వాళ్ళు. ఇది బేసి రాశి, చరరాశి, వాయుతత్వ రాశి, శుక్రుడు. దీనికి గుర్తు త్రాసు. అంటే బ్యాలెన్స్. ఒక పురుషుడు అంటే దీనికి కనుక చిహ్నం ఎలా ఉంటుందంటే ఒక పురుషుడు త్రాసును ధరించి తూనిక వేయుట అని దీనికి చిహ్నము. శిబి చక్రవర్తి డేగకు పౌరానికి బదులుగా తన శరీరం కోసి మాంసం ఇవ్వడానికి అని చెప్పి
సిద్ధపరిచే ఒకానొక ఏదైతే కథ ఉందో ఆ కథ తులారాశికి సంబంధించిన విషయం. వీళ్ళందరికీ తులారాశి వాళ్ళు ఏంటంటే సమత్వము, అనుకరణ, అనుసరణ, సర్దుకొనుట, సమన్వయించుకొనుట, అవకాశం, కాలం, ధనము. ఇవి చాలా చాలా విషయాలను వీళ్ళందరికీ ఈ తులారాశిలో ఉన్నవాళ్ళు ఇవి ఎప్పటికప్పుడు వాళ్ళు అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంటారు. సమత్వం అంటే ఒక వ్యక్తికి ఈ వస్తువు ఇచ్చాను, ఆ వ్యక్తి నుంచి మరలా ఇతను ఈ తులారాశివాడు ఎదురు చూస్తుంటాడు. అనుకరణం ఇవి మనం ఈ మిమిక్రీ చేసే వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఆ విధంగా చేశారో వీళ్ళు అది చేస్తారు. అనుసరణం అంటే ఈ నాటకాలు ఏవైనా ఉండేట్లయితే వాళ్ళు ఒక వ్యక్తి ఇది చూసి ఈ విధంగా వెయ్యాలి అని చెప్పి చెప్తారు కాబట్టి ఈ నాటక రంగము సినీ రంగంలోనే వీళ్ళందరికీ బాగా పనికొస్తారు. సర్దుకంట ఎక్కడైనా సరే, ఎవరింట్లో అయినా సరే వాళ్ళ తాలూకా వనరులు బట్టి వీళ్ళు సర్దుకొని అక్కడ ఆ విధంగా అడ్జస్ట్ అవుతుంటారు. సమన్వయించుకుంటా కొన్ని కొన్ని సమయాల్లోని ఒక వ్యక్తికి ఎక్కువ మార్కులు వచ్చినా, లేకపోతే ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అతను ఆ వ్యక్తి ఎందుకు ఉన్నత స్థితిలో ఉన్నాడు, నేను లేకపోయానని చెప్పి ఆలోచించుకొని నేను ఈ తప్పు పనులు చేశాను కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్పి అనుకొని దాన్ని దిద్దుకోవడానికి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అవకాశం వీడికి ప్రతి అవకాశం వస్తుంది. భగవంతుడు అవకాశం ఇస్తాడు, ఆ అవకాశం ఉపయోగించడం. కాలము, ధనము వీళ్ళు కాలాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకొని కాలం చేయకుండా, అంటే సమయం వృధా చేయకుండా కాలం వినియోగించడం. అలాగే ధనం విషయంలో కూడా అంటే ప్రతిదీ లెక్కలు రాసుకుంటారు. వీళ్ళకి ఏంటంటే ప్రతి పైసా, రూపాయి, అలాగే ధనం ఎంత వచ్చింది, దానికి తగ్గట్లుగా మన ఖర్చులు ఉన్నాయా లేదా, లేకపోతే పొరపాటున ఎప్పుడైనా అప్పులు చేశామా, అప్పులు చేసినట్లయితే అవి తీర్చగలమా లేదా అనేది ఎప్పుడు వీళ్ళకి బుర్రలోని తొలుస్తూ ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు ఆ విధంగానే ఖర్చు పెడుతుంటారు. అలాగే ఇంకొక వ్యక్తిత్వం కూడా ఉంది. వీళ్ళ తలక బట్టలు ఎప్పుడు నలగవు. అంటే పైకి లోపల ఎంత బాధపడుతున్నా సరే బయటికి వీళ్ళ తలక ఇవి చేయనివ్వరు. వాళ్ళ తలక ఏవీని తెలియజేయనివ్వరు. అంటే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాగే వీళ్ళు సర్దుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళకి అవతల వాళ్ళు వీళ్ళకి ఏవేవైతే వీక్ పాయింట్లో అక్కడ వాళ్ళు చేసుకుని వాళ్ళు పనులు చేయించుకుంటారు. అంటే వీళ్ళకి కోపం తెప్పించినట్లయితే ఏం చేస్తారంటే నువ్వు చేసిన పని బాగుండలేదంటే వెంటనే వీళ్ళకి కోపం వస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేటే చాలా చక్కగా చేస్తారు. అంటే వీళ్ళు కానీ వంట వండినట్లయితే ఆ వంటింట్లో కానీ చూసినట్లయితే చాలా అంటే ఆశ్చర్యం వేస్తుంది, అంత చక్కగా చేస్తారు. ఇంతకన్నా మరి చేయలేకపోయారా అని అన్నారనుకోండి అంతే వాళ్ళకి కోపం వస్తుంది, ఇంకా ఎక్కువ చేస్తారు. అంటే నువ్వు ఇంకా చేయగలిగావా, ఇంతకన్నా చేయలేకపోయావా అని చెప్పి ఒక అడగని వాళ్ళని అన్నా అనుకోండి, వెంటనేనేమో లోపల నుంచి కోపం వచ్చి వాళ్ళకి ఇంకా శ్రద్ధగా చేస్తారు. అది దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళకి వీళ్ళ చేత ఎక్కువ పని చేయించడానికి ఉపయోగించుకుంటారు. అది జాగ్రత్తగా వీళ్ళు గమనించుకోవాలి. గమనించుకుంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారు, అందువల్ల నేను చేస్తున్నానని చెప్పి వీళ్ళు అప్పటికప్పుడు సమాధానపడాలి. అలాగే కక్కుర్తి కనిపించో కోపించడం. సపోజ్ ఏదైనా సరే మనం
వాళ్ళు చాలా వరకు మనకి ఎంతవరకు అయితే మనం చేసే పనికి ఎంతైతే ఇవ్వాలో అంతవరకు ఇస్తారు. కానీ మనం చేసిన దానికన్నా ఇంకా వాళ్ళకి తెలియకుండా మనం గాని ఒకవేళ గాని తెచ్చుకున్నా సరే, లేకపోతే వాళ్ళని ఎక్కువగా విసిగించినా సరే, అప్పుడు వీళ్ళకి కోపం ఉంటుంది. అప్పటి వరకు వీళ్ళకి కోపం రానివ్వరు. ఇంకొక చాలా దిద్దుకోవాల్సినది వీళ్ళ విషయంలో ఏంటంటే, వీళ్ళు చాలా చక్కగా అన్నీ అమరుస్తారు. అంటే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఆ వ్యాపారానికి ఏ విధంగా అయితే చేస్తే వృద్ధి సాధిస్తారో, అంతవరకు చక్కగా అన్నీ అరేంజ్ చేస్తారు. అప్పుడు ఈ వ్యక్తి యొక్క తులారాశిలో చెందినవాడు అనేది తెలిసినట్లయితే, నువ్వు అవి చేయలేదు, ఇది చేయలేదు, తర్వాత నెక్స్ట్ ఈ మెయిల్స్ పెట్టలేదు, వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్స్ తెప్పించలేదు అని చెప్పి వీళ్ళకి అవతలవాడు విసిగించాడనుకోండి. ఈ తులారాశి వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే రిజైన్ చేసేస్తారు. అంటే ఆ రాజీనామా చేసి అక్కడి నుంచి వచ్చేస్తారు. అదే వాడికి కావాలి. అంటే వాడు అక్కడ ఉండకూడదు. వాడు అక్కడ ఉండి కానీ ఉండేట్లయితే వీడేమోను వీడి తాలూకా ఎదుగుదల అక్కడ కనబడదు. కానీ వీళ్ళ చేత ఏం చేస్తారంటే కింద నుంచి పై వరకును మొత్తం చాకరీ అంతా చేయించుకొని, ఆ తర్వాత వీళ్ళని పక్కకు తప్పించడానికి అని చెప్పి వీళ్ళని ఒక రకమైన విసుగుతోని వాళ్ళని పక్కకు తప్పించేస్తారు. అప్పుడు వీళ్ళేం చేస్తారంటే వీడితో ఉండే కన్నా పక్కకు తప్పుకోవడం మంచిదని చెప్పి చాలా విరామం తీసుకుంటారు. అది వాడికి కావాల్సింది. అందరిదానికై ప్రాకులాడట. కొన్ని కొన్ని సమయాల్లోని వీళ్ళకి ఊహ కన్నా వీళ్ళ తాలూకా ఆలోచనలు ఎక్కువయ్యి, అదేమోను మనకు సంపాదించుకుందాం అని చెప్పి తాపత్రయపడడం వలన వీళ్ళకేమోను అలసట ఎక్కువవుతుంది. ఆ అలసట వలనేమో వాళ్ళ నరాల తాలూకా ఇబ్బంది వలన ఒకప్పుడు దానికి అతిగా ఆలోచించడం వలన చాలా ఇబ్బంది పడతారు. స్థిరత్వం తక్కువ. ఒక పని చేద్దాం అనుకుంటారు. ఆ పని పూర్తిగా కంప్లీట్ చేయడానికని చెప్పి ఉండదు. ఎందుకంటే బ్యాలెన్స్ కదా! ఏమాత్రం చిన్న ఒక గ్రాము ఇటువైపు వేసినా తూనిక బ్యాలెన్స్ తప్పుతుంది కాబట్టి వీళ్ళకేమైనా అన్నీ సవ్యంగా ఉంటాయి. అంటే వాతావరణం గాని బాగుండేటట్లయితే, అంటే వాతావరణం ప్రశాంతంగా గాని ఉండేట్లయితే వీళ్ళ తాలూకా తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. వాతావరణం గాని ఏమాత్రం గాని చిన్న అంటే వీళ్ళు ఈ సమయానికి ఇన్ని గంటలకి ఈ పని చేయాలి, ఇన్ని గంటలకి ఈ పని చేయాలి, ఇన్ని గంటలకి ఈ పని చేయాలి అని చెప్పి వాళ్ళకి ఒక టైమ్ టేబుల్ ఉంటుంది. ఆ టైమ్ టేబుల్‌లో గాని ఎవరైనా సరే మధ్యలో దూరి ఇంకొక పనిని అప్పజెప్పినట్లయితే మొత్తం వీళ్ళ తాలూకా ఏదైతే ప్లానింగ్ ఉంటుందో ఆ ప్లానింగ్ అని తప్పిపోతే వెంటనే వీళ్ళకి బ్యాలెన్స్ తప్పుతుంది. ఆ బ్యాలెన్స్ తప్పేసరికల్లా వెంటనే వీళ్ళకి ఏదైతే ప్రణాళిక వేసుకుంటారో ఆ ప్రణాళిక మొత్తం అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. అందులో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఈ విషయంలోని అంటే ఒకప్పుడు ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఊహించుకోకుండా ఇలా కూడా జరగచ్చు, జరగబోవచ్చు అని చెప్పి వీళ్ళు కూడా వీళ్ళ తాలూకా ఆలోచన సరళిని ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21 వరకు ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి వృశ్చిక రాశి తాలూకా లక్షణాలు ప్రస్ఫుటంగా వాళ్ళ తాలూకా తత్వం మీద ఉంటుంది. అంటే ఈ విధంగానే ఉంటారా అంటే చాలా వరకు ఉంటారు. అది శరీరాశి, స్థిర రాశి, జలతత్వపు రాశి, దానికి అధిపతి కుజుడు, దానికి గుర్తు తేడు అంటే స్కార్పియో. చాలా ఇవి ఈ 5 గుర్తుపెట్టుకుంటే చాలు. శరీరాశి, స్థిర రాశి. స్థిర రాశి వేరు, భూతత్వ రాశి వేరు. అది జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. జలతత్వపు రాశి అంటే వాటరీ సైన్. దాని అధిపతి కుజుడు. అంటే దానికి ఫోర్స్. దానికి అది దానికి గుర్తు తేడు.
దీనికి ఇంకొక విధంగా ఈకే గారు మనకి ఇచ్చారు. గరుడ పక్షి నాగుపాము అంటే ఇది చాలా గుర్తు గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజ్ఞ ఊర్ధ్వలోకంలో కానీ ప్రవేశిస్తున్నప్పుడు అంటే ప్రవేశించినప్పుడు మనం గరుడ పక్షిలాగా అంటే గరుత్మంతుడిలాగా ఉంటాము. మన ప్రజ్ఞ అధోలోకంలో కానీ వెళ్ళినట్లయితే నాగుపాములాగా పొట్టల్లోకి దూరిపోతుంటాం. అంటే మంత్ర తంత్రాలు కానీ ఉపాసన కానీ చేసుకునేట్లయితే పవిత్రులై ముముక్షు సాధిస్తారు. అంటే వీళ్ళకి అతి త్వరలో దైవం తాలూకా సాన్నిధ్యానికి ఉంటారు. అధో మార్గాల్లో కానీ వెళ్ళినట్లయితే ఏవైతే భూప్రపంచంలోని మత్తు మాదక అలాగే స్త్రీ తాలూకా ఏవైతే ఉంటాయో వాటిలోకి వీళ్ళు ప్రవేశిస్తారు. దానివల్ల వాళ్ళ తాలూకా ఆరోగ్యము సంపద అనే కోల్పోతారు. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన రాశిలోని ఒక రాశి వృశ్చిక రాశి. వీళ్ళకి ఏంటంటే లక్షణాలు ఆవేశపడరు. మొట్టమొదటి ఏ విషయం చెప్పినా సరే మొట్టమొదట వీళ్ళకి ఆలోచన కొంచెం తక్కువ అవుతుంది. ఆవేశం మొట్టమొదటి వస్తుంది. అంటే ఎవరికైనా సరే ఏదైనా సరే ఒక అభిప్రాయం చెప్పాలంటే కొంచెం ఆవేశంగా చెప్తారు. అలాగే పరిసర ప్రాంతాలను చూస్తే వ్యక్తులను గురించి ఆందోళన అంటే వీళ్ళకి ఎవరికైనా ఒంట్లో బాగుండకపోతే వీళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతారు. రహస్య ప్రవర్తనం ఎప్పుడైనా సరే ఇతరులకు తెలియకుండా ఈ పని చేయాలి అని చెప్పి వీళ్ళకి ఒక రకమైన ఉత్సాహం ఉంటుంది. అంటే 10 మంది తెలిసి చేయడం అనేది వీళ్ళకి ఇష్టం ఉండదు. అంటే ఏం చేసినా సరే గుప్తంగా చేయాలి అని అనుకుంటారు. జనాకర్షణ శక్తి ఎక్కువ. అంటే వీళ్ళకి కళ్ళు చాలా జాగ్రత్త చూస్తే ఒక రకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది. అందుకే మనందరం కొంచెం గమనించినట్లయితే ఈ సినిమా నాటక చలనచిత్ర రంగాల్లోనూ కొంతమంది వ్యక్తుల యొక్క కళ్ళు కానీ చూసినట్లయితే 1-2 సార్లు చూడాలనిపిస్తుంది. అలాగే కొంతమంది స్వామీజీల తాలూకా కళ్ళు కూడా చాలా చాలా ఆకర్షణగా ఉంటాయి. అంటే చూసి చూసినప్పుడు మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. వాళ్ళు చాలా అందంగా అంటే కళ్ళు చాలా అందంగా ఉంటాయి. వీళ్ళు అవతల వాళ్ళని సులభంగా వీళ్ళ మార్గంలోకి మలుచుకోవటానికి అవకాశం ఉంటుంది. గురుత్వం వహించట అంటే వీళ్ళు కొంతమందికి గురువులుగా అంటే ఒక పీఠానికి అధిపతులు కానీ ఒక మఠానికి అధిపతులు కానీ అలాగే కొన్ని సమయాల్లోని వీళ్ళు 10 మందిని కూడగట్టుకొని వాళ్ళకి మంచి మార్గంలోకి తీసుకురావడానికి చెప్పి చేస్తారు. అలాగే గురుత్వం వహించుట అలాగే పోరాడి విజయం సాధించుకుంటా అంటే వీడు కానీ ఏదైనా సరే పోరాడితే వాళ్ళు విజయం సాధించుకుంటారు. అంటే జాగ్రత్తగా చేసినట్లయితే వీళ్ళు అన్నీ అంటే మెత్తగా ఉంటే వీళ్ళందరూ నొక్కేస్తారు. అలాగని వీళ్ళు మంచిది అని చెప్పనుకున్నప్పుడు వీళ్ళు కానీ ఆ విషయంలోని గట్టిగా పట్టుబట్టి విజయం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. యోగకర్తలు మార్గదర్శకులు అంటే చెప్పాను కదా,
వీళ్ళేమో కొంతమంది నడిపిస్తారు, అలాగే మార్గదర్శకులు. అంటే ఇప్పుడు చాలా వరకు ఆలోచించినట్లయితే మనకందరికీ ప్రస్తుతం చాలామంది, కొంతమంది అంటే బాగా ఆలోచించినట్లయితే షిరిడి సాయిబాబా గారు, రమణ మహర్షి, అలాగే అరబిందో, అట్లాగే స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ జాగ్రత్తగా వాళ్ళు వాళ్ళ తాలూకా మార్గంగానే ఆలోచించుకున్నట్లయితే కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని వాళ్ళు మార్చగలిగే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళందరూ ఈ రాశిలో పుట్టిన వాళ్ళే. వీళ్ళు సంభాషణలు కానీ, అంటే మాట్లాడే మాటలు కానీ రాతకోతలు ఎందుకు పట్టుంటుంది. అంటే వీళ్ళు ఒక మాట చూడరు. అలాగే వీళ్ళు రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా రాస్తారు. అంటే ఎవరైతే దొరకరు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో సరే అవతల వాళ్ళు వీళ్ళు తాలూకా రాతకోతల్లోని తప్పు పట్టడానికి అవకాశం లేకుండా చూస్తారు. ఏ వ్యా ఏ వాతావరణంలోని ఎట్టి పరిస్థితులతోని కలిసిపోతారు. ఎందుకని ఇది వాటర్ సైన్ కాబట్టి, ఆ వాటర్ సైన్ తాలూకా విధి ఉంది కాబట్టి అవి జాగ్రత్తగా చూసుకుంటారు. అలాగే వీళ్ళకి దిద్దుకోవాల్సిన ఇంద్రియ లోటులు, అంటే వీళ్ళు కానీ ఆరోగ్యంగా పాడు చేసుకోవడానికి ఉమను, వైను, ఈ రెండు చాలు. అందుగురించి వీళ్ళకి ఆ ఒక్క విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. ఆరోగ్యము, ఐశ్వర్యము, కీర్తి వస్తువులు కోల్పోవట, వాటి వలన వీళ్ళ తలకు ఆరోగ్యం పోతుంది. వాళ్ళ తలకు ఐశ్వర్యం అంటే ధనం కూడా పోతుంది, కీర్తి విశేషాలు కూడా పోతాయి. శిక్షణకు పాత్రలు ఉంటారు, అంటే దానివల్ల వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇతరులు శిక్షిస్తారు. అంటే వీళ్ళని జైల్లో కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రహస్య ప్రవృత్తి. వీళ్ళు గుప్తంగా చేయడం వల్ల కొన్ని కొన్ని సమయాల్లోని ఇది పని తక్కువ అవడం వలన, అంటే వీళ్ళకి పని బాగా ఎక్కువ ఇచ్చినట్లయితే ఆ పనిలో నైపుణ్యం చూపిస్తారు. పని తక్కువ అయితే మటుకు ఇతరుల గురించి ఆలోచించినప్పుడు ఆ ఆలోచనలను వాళ్ళ తలక లోటుబాట్లు, గుట్టుమట్లు వాళ్ళకి బాగా తెలుస్తాయి. తెలిసి వాటినేమో వీళ్ళేమో దాన్ని ఎత్తిపొడుస్తారు. అందువలన వీళ్ళు శిక్షాపత్రులు అవుతారు. అవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఈ రోజుకి మనము చెప్పుకుంటున్నది సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి. అంటే లియో, వర్గో, లిబ్రా, స్కార్పియో కంప్లీట్ అయిపోయాయి. ఇదొక సెట్ అనమాట. అంటే అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇంకొక సెట్ ఉంది, అది వచ్చే వారం ఫిల్ చేసుకున్నాం. స్వస్తి.